ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో గుండె జబ్బులు ఎందుకు ఎక్కువగా వస్తూ ఉంటాయి? ఒక పేషెంట్ హార్ట్ అటాక్తో రావడం జరిగింది. అతనికి పల్స్ కానీ బీపీ కానీ పాల్పబుల్గా లేదు. సిపిఆర్ చేసుకుంటూ అతన్ని క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళి కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఏంటి అసలు? అంటే ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొరోనరీ ఆర్టరీటిజం ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మెడికల్ థెరపీ. సో మందులే హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేస్తాయి కానీ స్టెంట్లు కానీ బైపాస్ సర్జరీలు కానీ కాదు. సో గుండె జబ్బులు రాకుండా ఉండడానికి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలంటారు? లో కొలెస్ట్రాల్ డైట్ అనేది బాగా అడ్వైజబుల్. అలాగే డైట్తో పాటు ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రిస్క్ ఫ్యాక్టర్ మాడిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జనరల్గా హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎంత టైంలో పేషెంట్ అనేది హాస్పిటల్కి తీసుకెళ్తే మనకి ప్రాణాలు దక్కే అవకాశాలు ఉంటాయి? ఒకసారి హార్ట్లో ఛాతీలో నొప్పి వచ్చిన వెంటనే, ఒకవేళ హార్ట్ అటాక్ అయిన వెంటనే అది మనం ఫస్ట్ అవర్లో వస్తే దాన్ని గోల్డెన్ అవర్ అంటాము. హలో, వెల్కమ్ టు సాక్షి లైఫ్. సాధారణంగా ఈ రోజులలో ఎవరు చూసినా కూడా హార్ట్ స్ట్రోక్స్ తోటైతే చనిపోవడం జరుగుతుంది. హార్ట్ స్ట్రోక్స్ అనేవి మనకి చాలా కారణాలు ఉంటాయి, కానీ ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో కూడా ఇలాంటి గుండె జబ్బులు వస్తాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా ఇలాంటి గుండె జబ్బులు వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, అదేవిధంగా మన చుట్టుపక్కల ఉన్న వారి వల్ల కూడా ఎలాంటి టిప్స్ తీసుకొని మనం పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళేంత వరకు కూడా అతడు మనకి కాన్షియస్లో ఉండడానికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ చేయాలి ఏంటన్న విషయాలన్నింటినీ కూడా ప్రస్తుతం మనతో పాటు తిరుపతిలోని వెంకటరమణ హాస్పిటల్స్ అధినేత సి వెంకటరమణ గారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో గుండె జబ్బులు ఎందుకు ఎక్కువగా వస్తూ ఉంటాయి? ఒక పేషెంట్ హార్ట్ అటాక్తో రావడం జరిగింది. అతనికి పల్స్ కానీ బీపీ కానీ పాల్పబుల్గా లేదు. సిపిఆర్ చేసుకుంటూ అతన్ని క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళి యాంజియోగ్రామ్ చేస్తే లెఫ్ట్ మెయిన్లోనే కట్ ఆఫ్ ఉన్నింది. సో మేము లెఫ్ట్ మెయిన్ నుంచి లెఫ్ట్ యాంటీ డెసినింగ్ ఆర్టరీకి ఒక స్టెంట్ పెట్టాము. సో డిడ్ ఏ ప్రొవిజనల్ స్టెంట్ టు ద సర్కంఫ్లెక్స్. తర్వాత పల్స్ బీపీ అన్నీ పికప్ అయ్యి పేషెంట్ చాలా హ్యాపీగా డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొక పేషెంట్ యాక్చువల్లీ వెరీ యంగ్, 28 ఏళ్ళు ఉంటాయి. అతనికి ట్రిపుల్ వెసల్ డిసీజ్ ఉంది. అతనికి సర్జరీ అడ్వైస్ చేశాము. బయట కూడా సర్జరీ అడ్వైస్ చేస్తారు. అతను బయట తిరిగి వచ్చాక కూడా ఈ డజంట్ వాంట్ సర్జరీ. దెన్ విత్ హెల్ప్ ఆఫ్ ఐవస్ అండ్ రోటా వీ డిడ్ ట్రిపుల్ వెసల్ స్టెంటింగ్. సో 4 స్టెంట్స్ పడ్డాయి, కానీ పేషెంట్ వెరీ హ్యాపీ బికాస్ ఇది అతనికి ఏం స్కార్ కానీ ఏం లేదు, మ్యారేజ్కి అట్లాంటి వాటికి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఈ వెంట్ వెరీ హ్యాపీలీ అండ్ రిజల్ట్స్ కూడా చాలా బాగా రావడం జరిగింది. అలాగే ఇంకొక కేసు గురించి చెప్పాలంటే యాక్చువల్గా ఒక పేషెంట్ హార్ట్ ఫెయిల్యూర్తో రావడం జరిగింది. రీనల్ ప్రాబ్లం కూడా ఉండింది. అతను వేరే హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ అయ్యాడు. తర్వాత ఫైనల్గా నా కన్సల్టేషన్ పిలిచినప్పుడు నేను పోయి చూస్తే హిస్టరీలో వాస్ వెరీ ఆల్కహాలిక్ అండ్ ఎకో కార్డియాక్ ఫైండింగ్లో కూడా ఆర్ఏఆర్బి కొంత డైలటేషన్ ఉండడం వల్ల మనము డౌట్ వచ్చి థైమిన్ డెఫిషియన్సీ సస్పెక్ట్ చేసి థైమిన్ ఇవ్వడం జరిగింది. వెంటిలేటర్ మీద ఉండే పేషెంట్ నెక్స్ట్ డేకి అంతా వెంటిలేటర్ వీన్ ఆఫ్ అయిపోయి వాస్ డిశ్చార్జ్ వెరీ హ్యాపీలీ. అది బికాస్ ఆఫ్ క్రానిక్ ఆల్కహాల్ వల్ల థైమిన్ డెఫిషియన్సీ వల్ల అతను అంత దూరం పోవాల్సి, అంత సివియర్ హార్ట్ ఫెయిల్యూర్, ప్రీ రీనల్ ఫెయిల్యూర్ ఇట్లా అయ్యి అతను వెంటిలేటర్ వరకు వెళ్ళవలసి వచ్చింది. ఇలాగా కొన్ని కేసులు సర్వీస్లో మనకు గుర్తుండిపోయే కేసులు అవి. అట్లాగే ఈ హార్ట్ ప్రాబ్లం రావడానికి కారణాలు ఏంటి అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, లిపిడ్ ప్రొఫైల్ సరిగ్గా లేకపోవడం, కొలెస్ట్రాల్ సరిగ్గా లేకపోవడం, హై కొలెస్ట్రాల్, ఒబేసిటీ, స్మోకింగ్, తర్వాత ఎక్కువ హై స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్, ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తాయన్నమాట. హార్ట్ అటాక్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చేదానికి హై ఛాన్స్ ఉండే పీపుల్ వీళ్ళు. సో వీళ్ళందరినీ కూడా మనము ఎగ్జామిన్ చేసేటప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ మాడిఫికేషన్ అంటాము. ఈ రిస్క్ ఫ్యాక్టర్ మాడిఫికేషన్లో ప్రతి పేషెంట్కు ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ను కూడా మనము ట్రీట్మెంట్లో అడ్రస్ చేయడము, వాళ్ళకు కావాల్సిన సలహాలు, షుగర్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, మాత్రలు ఏమేమి మాత్రలు వాడాలి, అలాగే బీపీకి సంబంధించిన వైద్యము,
బీపీకి ఎలా మందులు వాడాలి. బీపీ నార్మల్ బీపీ 140/90 లోపల అందరికీ కూడా ఒకటే గోల్ పెట్టుకుని 140/90 లోపల ఉండేట్టుగా మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఒక ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంత కట్ ఆఫ్ వాల్యూ 130/80 కట్ ఆఫ్ వాల్యూ కూడా ఉంటుంది అనమాట. అట్లాగా స్మోకింగ్ ఈవెన్ ఒక సింగిల్ సిగరెట్ తాగినా కూడా వాళ్ళకు హార్ట్ అటాక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో స్మోకింగ్ కంప్లీట్గా ఆపేయాల్సి ఉంటుంది. అలాగే లిపిడ్ ప్రొఫైల్ గురించి వాళ్ళు అట్లీస్ట్ 2 yearsకి ఒకసారి హార్ట్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్, అవి రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు 5 yearsకి ఒకసారి కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకుండడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లాగే ప్రతి విజిట్లో కూడా బీపీ డాక్టర్ గారి దగ్గర చెక్ చేయించుకోవడం కూడా ఇంపార్టెంట్. అలాగే మనకు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు బీపీ మన ఫాదరు మదరు వాళ్ళకి బీపీ ఉన్నప్పుడు మనకు కూడా రావడానికి ఛాన్స్ ఎంతో ఉంటుంది. కాబట్టి మనం కూడా బీపీ ఉన్నదా లేదా అనేది ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటుండడం మంచిది. అట్లాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి కూడా నేను చెప్పాను ఇంతకుముందు. స్ట్రెస్ అనేది కూడా చాలా కంట్రిబ్యూట్ చేస్తుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ లైక్ యోగా, మెడిటేషన్. సో మన యొక్క రెగ్యులర్ వర్క్ లోడ్ను మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవడము హోల్ డేకి. సో ఒక స్ట్రెస్ లెవెల్ కూడా తగ్గించుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో వన్ ఆఫ్ ది థింగ్ ఫర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ దట్ యూ కెన్ స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ ఫర్ సమ్ టైమ్ సో దట్ ఇట్ విల్ గివ్ ఎ స్ట్రెస్ రిలీఫ్ అనేది కూడా చాలా వరకు ఉంటుంది మీ రెగ్యులర్ హెవీ వర్క్ షెడ్యూల్లో. డాక్టర్ గారు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఏంటి అసలు? అంటే ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుంటారు? కొరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి వైద్యము అనేది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మెడికల్ థెరపీయే. సో మందులే హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేస్తాయి కానీ స్టెంట్లు కానీ బైపాస్ సర్జరీలు కానీ కాదు. స్టెంట్లు బైపాస్ సర్జరీలు మేజర్గా వాళ్ళ ఈవెంట్ రేట్స్ కొంతవరకు తగ్గిస్తాయి. మార్టాలిటీ రేట్ కన్నా కూడా, అంటే వాళ్ళ జీవితకాలం పొడిగించేదానికన్నా కూడా వాళ్ళకి ఈవెంట్స్ లైక్ హార్ట్ అటాక్ రావడం కానీ లైఫ్ ఎక్కువ దే కెన్ వర్క్ ఎక్కువ. ఇప్పుడు స్టెంటింగ్ తర్వాత కానీ బైపాస్ తర్వాత కానీ ఎక్కువ పని చేయగలుగుతాం, ఎక్కువ వర్క్ లోడ్ తీసుకోగలుగుతాం. సో దానికి ఎక్కువ ఉపయోగపడతాయి. కొన్ని సబ్సెట్ ఆఫ్ కేసెస్లో స్టెంటింగ్ కానీ బైపాస్ సర్జరీ కానీ మన లైఫ్ స్పాన్ కూడా పెంచుతుంది. అది డాక్టర్ డిసైడ్ చేస్తారు. అదేవిధంగా ఒకసారి స్టెంట్ కానీ బైపాస్ అయిన వెంటనే మనం పూర్తిగా నయమైపోయినామని కాదు. కంపల్సరీగా మందులు లైఫ్ లాంగ్ వాడవలసి ఉంటుంది. మందులు వాడని పక్షంలో ఇంకొక దగ్గర బ్లాక్ అయ్యి మళ్ళీ హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ ఎంతో ఉంటుంది. సో కంపల్సరీగా మందులు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పోతే ఆ మెడిసిన్స్ మీరు రెగ్యులారిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మధ్యలో 1 week. డాక్టర్ గారు, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు కొన్ని ఎక్సర్సైజెస్ లాంటివి చేయాలి అని అంటుంటారు. సో సాధారణంగా వారు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి? అదేవిధంగా ఎక్సెస్గా చేసినా కూడా ప్రమాదమే అని అంటూ ఉంటారు. సో ఈ ఎక్సర్సైజెస్ అనేవి ఎంత టైం వరకు చేస్తే బెటర్ రిజల్ట్ ఉంటుంది అంటారు? ఎక్సర్సైజ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఎక్సర్సైజ్ ఒక వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఆప్షన్ అనమాట. అంటే మనం లైఫ్ కంట్రోల్ ఆఫ్ ది హార్ట్ ప్రాబ్లమ్స్ అనేదానికి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ఎంత చేయాలి అంటే అట్లీస్ట్ 30 minutes పర్ డే చొప్పున వారానికి అట్లీస్ట్ మినిమం 5 days చేస్తే అది మినిమం ఎక్సర్సైజ్, అది సరిపోతుంది. దానికి తర్వాత ఎంత ఎక్సర్సైజ్ మీరు కావాలనుకుంటే అంత చేసుకోవచ్చు. ఏం టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి అంటే లైక్ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఇట్లాంటి టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మనం చేస్తే మంచిది. సో దట్ ఐసోటోనిక్ ఎక్సర్సైజెస్ అంటాం. బాడీలో మజిల్ టోన్ పెరగకుండా ఉండే ఎక్సర్సైజెస్ చేయాలన్నమాట. అట్లాగే ఇంకా రెగ్యులర్గా మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, మనకు విలేజెస్ లెవెల్లో ప్రతి ఛాతీలో ఉండే ప్రతి నొప్పి హార్ట్కి సంబంధించిందేనా అని. సార్, జనరల్గా ఛాతీలో నొప్పి వస్తుంది అని అంటూ ఉంటారు. అసలు ఛాతీలో వచ్చిన నొప్పి ఈ మన హార్ట్ అటాక్ రెండు ఒకటే అంటారా, లేకపోతే ఇవి రెండింటికి వేరు కారణాలు ఏమైనా అయి ఉంటాయి అంటారా? సో ఛాతీలో వచ్చే నొప్పి ప్రతి నొప్పి హార్ట్ ప్రాబ్లం కాకపోవచ్చు. అయినా అంటే ఛాతీలో అందరికీ ఒక డౌట్ ఏమంటే ఛాతీలో నొప్పి వచ్చేది ప్రతి నొప్పి హార్ట్కి సంబంధించిందేనా అని. సో ఛాతీలో వచ్చే నొప్పి ప్రతిదీ హార్ట్ ప్రాబ్లం కాకపోవచ్చు. బట్ అయినా కూడా దీంట్లో చాలా గ్రేవ్ అంటే సివియర్ డిజీజ్ అనేది హార్ట్ అటాక్ కాబట్టి మనం ఫస్ట్ ఆ నొప్పి హార్ట్ అటాక్ అవునా కాదా నిర్ధారించుకున్న తర్వాత వేరే జబ్బు గురించి ఆలోచించడం అనేది ఇంపార్టెంట్.
సో అలాగే మీరు డాక్టర్ దగ్గర ఒక ఫిజిషియన్ దగ్గర పోయినప్పుడు ఆయనే మిమ్మల్ని ఎగ్జామిన్ చేసినప్పుడు ఇది హార్ట్ ప్రాబ్లమా కాదా అనే దానికి ఆయనే ఒక డెసిషన్కి వచ్చాక మీకు ఈసీజీ అడ్వైస్ చేయడము అట్లాంటివి జరుగుతాయి. డాక్టర్ గారు, బేసిక్గా ఏ డిసీజ్నైనా కూడా మనం కంట్రోల్ చేసుకోవాలన్నా, అది రాకుండా ఉండాలన్నా కూడా ముందుగా మన ఫుడ్ డైట్ అనేది అయితే చేంజ్ చేసుకోవాలి అని అంటారు. సో గుండె జబ్బులు రాకుండా ఉండడానికి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలంటారు? అట్లాగే మనము ఒకసారి హార్ట్ అటాక్ వచ్చాక యాంజియోప్లాస్టీ అవి చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు రెస్ట్లో ఉండాలా అనేది. ఒకసారి హార్ట్ అటాక్ వస్తే అట్లీస్ట్ మినిమం 4 వీక్స్ అనేది హీలింగ్ టైం ఉంటుంది. సో మనకు ఈఎస్ఐ నామ్స్ ప్రకారం కూడా మీకు 4 వీక్స్ వరకు హార్ట్ లీవ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లాగే మామూలు రెగ్యులర్ యాంజియోప్లాస్టీ తర్వాత లాంగ్ టైం మనకు రెస్ట్ అవసరం లేదు. 1 or 2 days రెస్ట్ తీసుకుని కూడా మనము జాబ్లో మళ్ళీ రెగ్యులర్ జాబ్కి వెళ్ళిపోవచ్చు. అట్లాగే బైపాస్ సర్జరీ అన్నప్పుడు మినిమం 4 వీక్స్ అన్నా మనం కోలుకోవడానికి టైం పడుతుంది. అంటే ఫుల్గా హీలింగ్, ఆ వూండ్ హీలింగ్ కానీ తర్వాత పెయిన్స్ నుంచి కంప్లీట్ రిలీఫ్ రావడానికి కానీ ఒక 1 month అనేది కంపల్సరీ పడుతుంది. సో డయట్ అనేది లో కొలెస్ట్రాల్ డయట్ అనేది బాగా అడ్వైజబుల్. అలాగే డయట్తో పాటు ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రిస్క్ ఫ్యాక్టర్ మాడిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రిస్క్ ఫ్యాక్టర్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా షుగరు, బీపీ, స్మోకింగ్ చేయడము, హై కొలెస్ట్రాల్ ఉంటే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడము, ఒబెసిటీ ఉంటే దాని వెయిట్ తగ్గించుకోవడము, మన బాడీ మాస్ ఇండెక్స్ని లెస్ దెన్ 23కి తీసుకురావడము, ఇవన్నీ కూడా మన ఫ్యూచర్ ఈవెంట్స్ రాకుండా, అంటే ఫ్యూచర్ హార్ట్ అటాక్ కానీ హార్ట్ పెయిన్ కానీ రాకుండా మనల్ని కాపాడతాయి. అట్లాగే మందులు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి మనకు యాంజియోప్లాస్టీ అండ్ సర్జరీ అయిన వెంటనే మనం పూర్తిగా నార్మల్ అయిపోయినట్టు కాదు. మన సిమ్టమ్స్ తగ్గుతాయి. మన ప్రాబ్లమ్స్ అంటే చెస్ట్ పెయిన్ రావడం కానీ, ఆయాసం కానీ, దడ కానీ ఇవన్నీ తగ్గుతాయి. కానీ ఫ్యూచర్లో మళ్ళీ ఇంకొకసారి హార్ట్ అటాక్ రాకుండా అది కాపాడవు. సో ఇది స్టెంట్స్ కానీ సర్జరీ కానీ. సో మనం మందులు అనేది కంపల్సరీ వేసుకుంటూ ఉండాలన్నమాట. డాక్టర్ గారు, మరో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, జనరల్గా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వెంటనే కొంతమంది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత చెప్తా ఉంటారు, ఇంకొంచెం 5 minutes ముందు తీసుకొస్తే బాగుండేది అలా అని చెప్పి. అంటే జనరల్గా హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎంత టైంలో పేషెంట్ అనేది హాస్పిటల్కి తీసుకెళ్తే మనకి ప్రాణాలు దక్కే అవకాశాలు ఉంటాయి? ఒకసారి హార్ట్లో ఛాతీలో నొప్పి వచ్చిన వెంటనే, ఒకవేళ హార్ట్ అటాక్ అయిన వెంటనే అది మనం ఫస్ట్ అవర్లో వస్తే దాన్ని గోల్డెన్ అవర్ అంటాము. ఎంత తొందరగా వస్తే హార్ట్ అంత డ్యామేజ్ కాకుండా మనం పూర్తిగా వాళ్ళకు ప్రైమరీ యాంజియోప్లాస్టీ ద్వారా స్టెంట్ అమర్చి వాళ్ళని పూర్తిగా నార్మల్కి తీసుకురాగలుగుతాం. అట్లాగే ప్రైమరీ యాంజియోప్లాస్టీ అందుబాటులో లేని దగ్గర ఇంజెక్షన్ ద్వారా రక్తనాళాన్ని ఓపెన్ చేసి రక్తం గడ్డ కరిగించేదానికి ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళకు పెయిన్ తగ్గించి డ్యామేజ్ తగ్గించగలుగుతారు డాక్టర్. కాబట్టి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎంత తొందరగా హాస్పిటల్కి వస్తే అంత మంచిది. 6 hours ఆల్మోస్ట్ 90% డ్యామేజ్ అనేది జరిగేస్తుంది. సో ఫస్ట్ 6 hours లోపల హాస్పిటల్కి రావడం చాలా ఇంపార్టెంట్. సో 6 hours దాటిన తర్వాత దాని బెనిఫిట్స్ తగ్గిపోయినా కూడా హాస్పిటల్కి వస్తే లైఫ్ సేవ్ చేయడానికి డాక్టర్స్ తప్పనిసరిగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సిపిఆర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు ఆ అరెస్ట్ అవ్వడానికి కారణము ఎన్నో రకాలు వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ అని, వెంట్రుకులర్ టకీకార్డియా అని, అసిస్టోల్ అని డిఫరెంట్గా మనము దాన్ని క్లాసిఫై చేస్తాం. దేనికైనా కూడా ఫస్ట్ స్టెప్ సిపిఆర్ చేయడం అనమాట. సిపిఆర్ ఎందుకు చేస్తామంటే మనము గుండె ఒకసారి హార్ట్ అరెస్ట్ అయిన వెంటనే మనం చేసేది సిపిఆర్ చేస్తాం. సిపిఆర్ ఎందుకు చేస్తామంటే బ్రెయిన్ చాలా సెన్సిటివ్ ఆర్గాను. వితిన్ 3 minutes లోపల బ్రెయిన్ కంప్లీట్గా డెడ్ అయిపోతుంది అనమాట ఆ రక్త ప్రసరణ జరిగినప్పుడు. సో అందుకని మనం సిపిఆర్ చేసి బ్రెయిన్కు రక్త ప్రసరణను పర్సిస్టెంట్గా ఉండేట్టుగాను, సో మౌత్ టు మౌత్ బ్రీతింగ్ కానీ లేదా ఎయిర్వే ద్వారా యాంబూ బ్యాక్ బ్రీతింగ్ కానీ ఇచ్చి ఆక్సిజన్ లెవెల్స్ని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. సిపిఆర్ చేయడం అనేది ఇట్స్ ఏ బ్రిడ్జ్ ప్రొసీజర్ అనమాట. మనం మళ్ళీ వెంటనే ఈ మందుల ద్వారా వాటి ద్వారా మళ్ళీ హార్ట్ని రీస్టార్ట్ చేయడము, తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి క్యాత్ ల్యాబ్లో యాంజియోగ్రామ్ చేసి ఏదైనా రక్తనాళం బ్లాక్ అయి ఉంటే స్టెంట్ అమర్చడం అవన్నీ జరుగుతాయి. అలాగే లేకపోయినా కూడా వాళ్ళ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కానీ ఎందువల్ల హార్ట్ అరెస్ట్ అయిందని చూసుకొని ఆ కారణాన్ని మనం రెక్టిఫై చేయడం జరుగుతుంది. సో సిపిఆర్ తర్వాత కొన్నిసార్లు వెంటనే ఇంప్రూవ్ అయిన తర్వాత అయితే కూడా
వెంటనే డాక్టర్ని సంప్రదించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎందుకు ఆ టైంలో వాళ్ళు అరెస్ట్ అయినారో అనేది మనం ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కోవాల్సి ఉంటుంది. అది కండక్షన్ సిస్టమ్ డిజీజ్ కూడా కావచ్చు. డిజనరేటివ్గా బ్యాటరీ వీక్ అయిపోయి హార్ట్ రేట్ బాగా స్లో అయిపోయి పడిపోయి ఉండొచ్చు. అట్లాంటప్పుడు మనం బ్యాటరీ అమర్చాల్సి వస్తుంది, వాళ్ళకు బయట నుంచి బ్యాటరీ అమర్చాల్సి వస్తుంది. ఇలాగా వాళ్ళ కారణం కనుక్కొని వాళ్ళకు దానికి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, కరోనా వచ్చిన తర్వాత మనం ఏదైతే వ్యాక్సిన్ డోసెస్ తీసుకున్నామో దాని యొక్క ప్రభావమే ఇప్పుడు చాలా వరకు కూడా ఈ హార్ట్ స్ట్రోక్స్ రేట్ అనేది పెరుగుతుంది అని అంటున్నారు. నిజంగానే ఈ మన ఏదైతే కరోనా వచ్చినప్పుడు తీసుకున్నటువంటి వ్యాక్సిన్స్ కానీ లేకపోతే ఈ కరోనా కారణంగానే ఇప్పుడు ఈ హార్ట్ స్ట్రోక్ డిసీజ్ అనేది ఎక్కువైతుంది అనుకోవచ్చా? చాలామందికి కరోనా గురించి సందేహం ఉంది. ఆ కరోనా వ్యాక్సినేషన్ వల్ల కానీ కరోనా డిజీజ్ వల్ల కానీ హార్ట్ అటాక్ వస్తుందని. కానీ అది అక్యూట్ ఫేస్లో కరోనా ఉన్నప్పుడు అయితే మనము చాలా ఎక్కువ హార్ట్ అటాక్ కేసులు చూడడము, థ్రాంబోసిస్లు సడన్గా అక్కడక్కడ బ్లడ్ క్లాట్ అయిపోవడం అనమాట రక్తనాళంలో, ఇట్లాంటి కేసులు చూడడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఇంత 4-5 ఇయర్స్ గ్యాప్ తర్వాత దాని ఇన్సిడెన్స్ పెద్దగా ఉండకపోవచ్చు కరోనా వల్ల. రెండోది ఏంటంటే వ్యాక్సినేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. హార్ట్ అటాక్ రావడానికి ముందు చాలామందికి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది వచ్చిపోతుంటాయి. సో వైరల్ ఇన్ఫెక్షన్ కోయిన్సైడ్ విత్ హార్ట్ అటాక్. సో అందువల్ల ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది తప్పనిసరిగా అందరూ వేసుకుంటే చాలా మంచిది. అట్లాగే హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు కంపల్సరీ న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. రెండోది, చాలాసార్లు మనము సడన్గా పేషెంట్ ఎక్స్పైర్ అయిపోయినారు, సడన్గా కూర్చుని అక్కడే అన్నం తింటూ చనిపోయినవడం, మాట్లాడుతూ చనిపోవడము అనేది జరిగింది అని చెప్పి మనం చాలాసార్లు వింటుంటాం. మోస్ట్ ఆఫ్ ది కామన్ కాజ్ అయితే కొన్నరీ ఆర్టరీ డిసీజ్, అంటే హార్ట్ అటాక్ రిలేటెడ్ డిసీజెసే ఉంటాయి. అవి కాకుండా యంగర్ గ్రూప్లో ఇట్లా సడన్ కార్డియాక్ డెత్స్, అరైథ్మియాస్, కండక్షన్ సిస్టమ్ అబ్నార్మాలిటీస్, వాళ్ళకు రీపోలరైజేషన్ రిథమ్ అబ్నార్మాలిటీస్ వల్ల కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఫ్యామిలీ హిస్టరీలో ఎవరైనా అట్లా యంగ్ ఏజ్లో సడన్ కార్డియాక్ డెత్ ఉన్నప్పుడు కంపల్సరీగా వాళ్ళ సిబ్లింగ్స్, అంటే వాళ్ళ అన్నదమ్ములను, వాళ్ళ అమ్మ నాన్న అందరికీ కూడా ఎగ్జామినేషన్ అనేది జెనెటికలీ రిలేటెడ్ డిజీజ్ ఏమైనా వచ్చిందా హార్ట్కి అనేది ఎగ్జామినేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో రెండోది, సడన్ కార్డియాక్ డెత్ అన్నప్పుడు మనం ఇంతకుముందు సిపిఆర్ గురించి కూడా డిస్కస్ చేసాం. సో వెంటనే ప్రతి ఒక్కరికి సిపిఆర్ చేయడం అనేది తెలిసి ఉండాలి. నార్మల్ పబ్లిక్ నుంచి ఇంట్లో ప్రతి ఒక్కరికి, చిల్డ్రన్స్ దగ్గర నుంచి వైఫ్, బ్రదర్స్ అందరు, ఎవ్రీబడి షుడ్ నో, ఆల్ పాపులేషన్, రెగ్యులర్ పాపులేషన్ షుడ్ నో ది సిపిఆర్. సిపిఆర్ చేసినప్పుడు ఇట్లా సడన్గా ఇంట్లో కొలాప్స్ అయినప్పుడు ఫస్ట్ చేయాల్సింది సిపిఆర్ఐ. ఆ సిపిఆర్ మనం చేస్తూ అతన్ని కానీ హాస్పిటల్కి తీసుకొస్తే బతికే ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట. చాలామందిని మనం బతకడానికి ఆస్కారం ఉంటుంది.